హాయ్ అండి, నేను మీ శ్రేయోభిలాషి శ్రీకాంత్ కుమార్ అండి. మీ ముందుకు ఇప్పుడు ఒక మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి హెచ్ఎండిఏ లేఅవుట్లో నార్త్ ఈస్ట్ ఫ్లాట్ని తీసుకురావడం జరిగిందండి. ఇది అండి ప్లాటు. ఇది ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే ఇది 280 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది ఈస్ట్ సైడ్ వచ్చేసి 46 సైజు అండ్ నార్త్ సైడ్ వచ్చేసి 55. ఈస్ట్ సైడు 40 ఫీట్ రోడ్ ఉంది, నార్త్ సైడు 33 ఫీట్ రోడ్ ఉంది. అండ్ అదేవిధంగా దాని నార్త్ ఆపోజిట్గా మనకు పార్క్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా పార్కే ఉన్నది. టూ పార్క్స్ ఉన్నాయి. ఇది మంచి అంటే చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉంది. ఇది వెంచరు. ఈ ప్లాట్ కూడా మంచి కార్నర్లో ఉంది, నార్త్ ఈస్ట్ కార్నరు. ఇది సాగర్ హైవేకు అటాచ్ అయి ఉన్నటువంటి వెంచర్. దీని మెయిన్ గేట్ వచ్చేసి వాటర్ ట్యాంక్ ఉంది కదా, ఆ వాటర్ ట్యాంక్ అవతలనే 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్కి అటాచ్ అయి ఉన్నటువంటి వెంచరే ఇది. ఇది హెచ్ఎండిఏ వెంచరు. చూడండి, ఎవరైనా సాగర్ హైవే సైడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పొచ్చు. ఈ వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, ప్లస్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అండ్ వాటర్ కలెక్షన్ కూడా ఉంది. డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండేటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగిందండి ఈ వెంచర్లో. ఇంకా చూసారు కదా, ఇదే అండి. మీకు మెయిన్ గేట్ కూడా చూపిస్తాను, చూడండి ఒక నిమిషం. ఇదే అండి నేను ఇందాక చెప్పినటువంటి హైవే. ఇది సాగర్ హైవే. ఇబ్రాహీంపట్నం నుంచి యాచారం నుంచి సాగర్ వెళ్ళేటువంటి రోడ్ అండి ఇది. అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, నాగార్జున సాగర్ మల్లెపల్లి అని కనిపిస్తుంది కదా. ఇది దీనికి అటాచ్ అయి ఉన్నటువంటి వెంచరే ఇదే అండి. ఈ ట్యాంక్ అవతలనే ఉంటుంది, మనకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ ట్యాంక్ అవతలనే ఉంటుంది ప్లాటు. అండ్ ఈ వెంచర్ గురించి చెప్పాలంటే దీని ఆపోజిటే ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఆల్రెడీ. అండ్ ఈ పక్కకు కూడా స్కూల్ ఉంది, అండ్ విలేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ దగ్గరలోనే. చూసారు కదా, ఇది విలేజ్ అండ్ స్కూల్ పక్కకి. చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఏరియా అని చెప్పొచ్చు అండి. ఇది కనిపిస్తుంది కదా స్కూలు, ఇదే అండి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చండి ఇన్వెస్ట్మెంట్కి. ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.